అందరికీ నమస్కారం. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోలలో ఇది అంటే పెడుతున్నా, నాకు తెలిసిన దాంట్లో 100%లో ఒక 10% నాకు తెలుసు. ఆ 10% మాత్రమే నేను పెట్టగలుగుతున్నా. అందుకని ఆ 10% చూసి కూడా ఒకరిద్దరు బాగుపడాలనే ఉద్దేశంతో ఉంటే పెడుతున్నా. ఇప్పుడు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఎవరు చూసినా కానీ ఈ మధ్యన అంతా నెల్లూరు జుడిపి తీసుకొస్తారు ఫామ్లకు. నెల్లూరు జుడిపి ఎందుకంటే ఇది బాగా పబ్లిసిటీ అయిపోయింది. యూట్యూబ్లలో అన్నిట్లలో వచ్చి ఏమైందంటే నెల్లూరు జుడిపి అని తీసుకొని వస్తారు. ఇది ఏమవుతుందంటే ఓన్లీ ఆంధ్రాలో అక్కడ ఏరియా వరకు తీసుకున్న వాళ్ళు, ఫామ్ పెట్టిన వాళ్ళకు ఈ వాతావరణానికి సపోర్ట్ చేస్తున్నాయి, మంచిగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు తెలంగాణ మిగిలిన దగ్గరికి వేరే డిస్టిక్లో తీసుకొచ్చినప్పుడు అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణం డిఫరెంట్ అవ్వటం వల్ల ఇది తట్టుకోలేకపోతున్నాయి. ఇది నాకు తెలిసి వేరే అన్నవాళ్ళు కూడా ఏం చెప్పారంటే, మన చెప్పిన కదా ₹1,00,00,000 ఫామ్ వాళ్ళు 2 years నుంచి ఇయ్యే పెంచుతారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది ఎప్పుడు తిండి ఎక్కువైనా చనిపోతున్నాయంటే తిండి తక్కువైనా ప్రాబ్లం, ఇటువంటి తిండి ఎక్కువైతే ప్రాబ్లం, తిండి తక్కువైన ప్రాబ్లం. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇందులో రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంది, ఇబ్బంది పెడుతున్నాయి అంటారు. అలాగే నాకు కూడా చాలా ఇబ్బంది పెట్టినాయి. నేను ఫస్ట్ బ్యాచ్లో ఒక 6-7 కోల్పోవడం జరిగింది. అదే నాకు తెలిసిన వేరే అతను మనతో పాటు నార్మల్గా లోకల్ పొటేలు తెచ్చిపెట్టిండు, అంటే మామూలుగా ఇంటికాడ పెంచిండు అనమాట. అతన్ని ఒక్కడు కూడా చనిపోలేదు. మళ్ళీ నా అంత గ్రోత్ వచ్చింది, నాకంటే ఒక 2 or 3 kgs తక్కువ వచ్చింది. అతను ఏం లేదు, మళ్ళీ నార్మల్గా పెంచడము, నార్మల్గా తిప్పడం, తీసుకొచ్చడం, మనం ఇంకా దానా వేస్తున్నాము. మళ్ళీ ఒక్కడు కూడా చనిపోలే. అదే పరేషాన్ అనమాట. మన యూట్యూబ్ ఛానల్ మనం చూసి మన వెనకాల కూడా మన తమ్ముడు వేరే అతను సబ్స్క్రైబర్ పెట్టిండు. అతను మాచల బ్రీడ్ తెచ్చిండు. మాచల బ్రీడ్ 40 తెచ్చిండు. ఇప్పటికీ నెల 15 రోజులు దాటింది. ఒక్కడు కూడా చనిపోలే. అన్నీ యాక్టివ్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కానీ ఫస్ట్ మంత్ కొంచెం గ్రోత్ తక్కువ వచ్చిందని అన్నాడు ఆయన. అన ఇవ్వలేదు, దానివల్ల వచ్చింది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అంటే, మీ ఏరియాలలో మీకు ఏది అనుకూలంగా ఉంటే అది తెచ్చుకోండి. నేను తెచ్చుకునే ఫస్ట్ బ్యాచ్ కొంచెం ఇబ్బంది పడ్డా. నిన్న కూడా అనుకోకుండా మంచిగా ఉండే, సాయంత్రం వరకు మంచిగా గడ్డి మేస్తుండే. అంత ఉంటే తెల్లారుతాగానే ఉదయం మంచిగా ఉంది, సాయంత్రం అయితాగానే ఆటోమేటిక్ చనిపోయింది. ఏం అర్థం కాలేదు ఏందనేది. నేను లేని అందుబాటులో, నేను ఒకరోజు ఇక్కడికి హైదరాబాద్ వస్తాకనే మాది ఒక్క రోజులో అసలు ఏం అర్థం కాని పరిస్థితి. అందువల్ల తెచ్చుకుని నాటు పొట్టేలను కూడా పెంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మీ ఏరియాని బట్టి, మీ ఏరియాలో అమ్ముడుపోతున్నాయి ఏంది అనేది. మీరు నెల్లూరు జుడిపికి పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలిసి అయితే, తెలంగాణ మా సైడు. ఎందుకంటే అవి ఇక్కడ అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే ఫామ్లో నేను విజిట్ చేసినప్పుడు కూడా చెప్పింది అదే. అందుకని ఇక్కడి వాళ్ళు మెయిన్ తెలంగాణ వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వాటికి అంత అవసరం లేదు. మన దగ్గర చాలా ఉన్నాయి, అవి చూసుకోండి. మీ ఏరియాలో ఏముంటాయి అనేది కొంచెం ఎక్కువ దాని అయ్యండి. ₹1 తక్కువ వచ్చినా కానీ మన పొట్టేలు ఏంటంటే మన వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి. ఇది మెయిన్ ఏంటంటే కొత్తగా పొట్టేలు ఫామ్ పెట్టేటోళ్ళకి ఇది బాగా ఇంపార్టెంట్ అనమాట. అన్నీ చూసుకోండి. ఒక 4-5 ఫాములు తిరిగి మీ దగ్గర ఎటువంటి పొట్టేలు పెంచుతారు ఆ ఫామ్ వాళ్ళు, వాటి వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా లేకుంటే మార్చాలన్నా, అక్కడ ఏముందనేది చూసుకొని ఫీల్డ్కి దిగండి. ఈ వీడియో నచ్చితే నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ అండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నెల్లూరు జుడిపి వాళ్ళు పెట్టి ఫాములు సక్సెస్ అయిన వాళ్ళు మస్తు మందుర్రు. నెల్లూరు జుడిపి వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. బట్ నాకైతే మా తెలంగాణలో నాకైతే అంత అనిపించలేదని చెప్పిన అంతే. దీనివల్ల సక్సెస్ అందరూ ఆలోచించి అడిగేయండి.